అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఓ ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు. అందులోనూ అసలు టాప్ జాబ్ ఏది, దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఓసారి ఆలోచించండి. ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ గవర్నమెంట్ జాబ్ ఏది అని ఎవరినైనా అడిగితే టక్కున మనందరి మైండ్లోకేమొస్తుంది? కరెక్ట్, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. చాలామంది చెప్పే సమాధానం ఇదే. ఎందుకంటే దశాబ్దాలుగా మన సమాజంలో అదే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది కదా. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ అభిప్రాయం 100% కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే నంబర్స్ చూస్తే వేరే కథే కనిపిస్తోంది. మరి ఆ వాస్తవాలేంటో ఈరోజు చూద్దాం. సో మొదట మనం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకుందాం. అంటే దేంతో పోల్చాలో తెలియాలి కదా. అందుకే సివిల్ సర్వీసెస్లోనే అత్యున్నత పదవిని మన బెంచ్ మార్క్గా తీసుకుందాం. అదే క్యాబినెట్ సెక్రటరీ. ఈ పదవి ఎంత పవర్ఫుల్లో తెలుసా? దేశంలోని మొత్తం బ్యూరోక్రసీకి హెడ్ ఈయనే. గవర్నమెంట్ పాలసీ నిర్ణయాల్లో, మొత్తం సిస్టమ్ సజావుగా నడవటంలో వీరిదే కీ రోల్. సింపుల్గా చెప్పాలంటే సివిల్ సర్వెంట్స్ అందరికీ బాస్ ఈయనే. మరి జీతం సంగతేంటి? దాన్ని అర్థం చేసుకోవాలంటే పే లెవెల్ సిస్టమ్ గురించి తెలియాలి. 7వ పే కమిషన్ ప్రకారం గవర్నమెంట్ జాబ్స్ని కొన్ని లెవెల్స్గా విభజించారు. అందులో లెవెల్ 18 అనేది టాప్ మోస్ట్ లెవెల్. అంటే మన బెంచ్ మార్క్ వచ్చేసింది. ఇండియాలోనే టాప్ సివిల్ సర్వెంట్ అయిన క్యాబినెట్ సెక్రటరీ నెల జీతం 2.5 లక్షల రూపాయలు. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే మిగతా జాబ్స్తో దీన్నే కంపేర్ చేయబోతున్నాం. ఓకే, ఐఏఎస్ గురించి చూశాం కదా. ఇప్పుడు ఆ పరిధి దాటి గవర్నమెంట్ సెక్టార్లోని కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా చాలా పవర్ఫుల్ పొజిషన్స్ ఉన్నాయి తెలుసా. ఇప్పుడు అసలు ప్రశ్న, దేశంలోని టాప్ బ్యూరోక్రాట్ కన్నా ఎక్కువ సంపాదించేవాళ్లు గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైనా ఉన్నారా? సమాధానం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది చూడండి, గెయిల్, బీపీసీఎల్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రభుత్వరంగ సంస్థలు అంటే పిఎస్యుల చైర్మన్ల వార్షిక జీతాలు కోట్లల్లో ఉన్నాయి. అవును, విన్నది కరెక్టే, కోట్లు. ఇది నెల జీతం కాదు, సంవత్సర ప్యాకేజ్. ఈ నంబర్స్ చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఈ బార్ చార్ట్ చూస్తే మనకా తేడా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు మన బెంచ్ మార్క్ క్యాబినెట్ సెక్రటరీ వార్షిక జీతం సుమారుగా 30 లక్షలు. మరోవైపు చూడండి, గేల్ చైర్మన్ ప్యాకేజ్ 1,34,00,000. అంటే దాదాపు 4 రెట్ల కన్నా ఎక్కువ. అడ్మినిస్ట్రేటివ్ పవర్కి, ఇండస్ట్రియల్ పవర్కి మధ్యనున్న ఫైనాన్షియల్ గ్యాప్ ఇది. సరే, ఇప్పుడు ఇంకో కీలకమైన రంగానికి వెళ్దాం. అదే దేశ ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేసే సంస్థలు. ఇక్కడ ఉద్యోగాలు కూడా చాలా పవర్ఫుల్. కొన్నిసార్లు ఆన్లైన్ ఫోరమ్స్లో జరిగే చర్చలు కూడా మనకు కొన్ని నిజాలు చెప్తాయి. ఇక్కడ కామెంట్ చూడండి, ఆర్బీఐలో జాబ్ వస్తే స్టార్టింగ్లోనే చేతికి 1,30,000 వస్తుందట. ఇక 40 ఏళ్లు వచ్చేసరికి వాళ్ల సంపాదన 3 లక్షలు దాటుతుందట. అంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి గ్రోత్ వరకు అంతా అదిరిపోతుందన్నమాట. ఇక్కడ డైరెక్ట్గా కంపేర్ చేసి చూద్దాం. కెరీర్ స్టార్టింగ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, ఒక ఆర్బీఐ ఆఫీసర్కి జీతంలో ఎంత తేడా ఉందో చూడండి. ఆర్బీఐలో స్టార్టింగ్ శాలరీనే దాదాపు డబుల్ కన్నా ఎక్కువుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే ఫైనాన్షియల్ సెక్టర్లోని గవర్నమెంట్ జాబ్స్ మొదటి రోజునుంచే హై శాలరీ ఆఫర్ చేస్తాయి. అయితే ఒక్క నిమిషం, ఒక జాబ్ని కేవలం జీతంతోనే కొలవగలమా? లేదు కదా. పవర్, సొసైటీలో దొరికే గౌరవం, దేశానికి సేవ చేసే అవకాశం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ యాంగిల్లో చూద్దాం. సివిల్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సెక్టార్ మాత్రమే కాదు, వాటిని దాటి చూస్తే జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ ఇలాంటి వాటిలో కూడా ఎంతో గౌరవప్రదమైన ఉద్యోగాలు ఉన్నాయి. దేశ భవిష్యత్తును మార్చే శక్తి వీరుకుంటుంది. ఉదాహరణకు డిఆర్డీఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్నే తీసుకుందాం. అక్కడ సైంటిస్ట్గా చేరితే స్టార్టింగ్ శాలరీనే దాదాపు 1,00,000 రూపాయలుంటుంది. కానీ జీతం కన్నా ముఖ్యంగా వాళ్లు దేశ భద్రతకి, టెక్నాలజీలో మన పురోగతికి చేసే సేవ, దానికి వెలకట్టలేం కదా. ఇక జ్యుడిషియరీలో టాప్ పొజిషన్ గురించి మాట్లాడితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆ పదవికి ఉండే పవర్ గురించి మాటల్లో చెప్పలేం. రాజ్యాంగాన్ని కాపాడటంలో, చట్టానికి అర్థం చెప్పడంలో, దేశంలోని అత్యంత కీలకమైన కేసుల్ని విచారించడంలో వాళ్లదే ఫైనల్ వర్డ్. ఇక్కడ పవర్ అనేది డబ్బు పరిపాలన కన్నా చాలా పెద్దది.
ఓకే, ఇప్పటిదాకా మనం రకరకాల రంగాల్లోని టాప్ జాబ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి చూసి ఒక అంచనాకొద్దాం. ఈ టేబుల్ మన చర్చ మొత్తాన్ని ఒక్కచోట చూపిస్తుంది. చూడండి, ఒకవైపు పిఎస్యు చైర్మన్లు జీతం విషయంలో టాప్లో ఉన్నారు. ఇంకోవైపు ఐఏఎస్ ఆఫీసర్లకు విపరీతమైన అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉంటుంది. చీఫ్ జస్టిస్కి జ్యుడిషియల్ పవర్ ఉంటే, ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్కి ఎకానమీని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. ఇక సైంటిస్టులు వాళ్ళ టెక్నాలజీతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. సో, ఏది బెస్ట్ జాబ్ అనేది కేవలం ఒక్క విషయం మీద ఆధారపడి ఉండదు. అందుకే చివరిగా మిగిలే ప్రశ్న ఇదే: ఒక జాబ్ని టాప్ జాబ్గా మార్చేది ఏది? డబ్బా, అధికారమా, లేక సమాజంలో దొరికే గౌరవమా? దీనికి ఒకే ఒక్క సమాధానమనేది ఉండదు. ఎవరి ప్రాధాన్యతలను బట్టి వాళ్లే నిర్ణయించుకోవాలి. ఈ విశ్లేషణ చూశాక మీకేమనిపిస్తోంది? ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.